అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్స్ వ్యూ. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో దళిత క్రైస్తవులు వీరి మీద ఒక గొప్ప జడ్జిమెంట్ వచ్చింది. ఇద్దరు జడ్జీలతో కూడిన ఒక జడ్జిమెంటు మనం చూసాం. ఇది ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఆ తర్వాత మన్మోహన్ జస్టిస్, వీళ్ళిద్దరు కూడా సుప్రీంకోర్టు జడ్జిలు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. చింతాడ ఆనంద్ అని ఆయన మరి పాస్టర్గా ఉంటూ ఆయన అట్రాసిటీస్ కేసు ఆయన పెట్టారు. ఆయన్ను దూషించారని, కుల ప్రస్తావన చేసి దూషించారనేది ఆయన అభియోగం. ఆ అభియోగానికి హైకోర్టు అది యాక్సెప్ట్ చేయలేదు. మీరు క్రిస్టియన్ కాబట్టి మీకు కులం పోయింది, మీకు ఆ కులం ఎప్పుడైతే పోయిందో రిజర్వేషన్ కూడా మీకు పోయింది, కాబట్టి అట్రాసిటీస్ యాక్ట్ కింద మీరు కేసు పెట్టడానికి వీలు లేదు అనేది హైకోర్టు ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు మరి సమర్థించిన విషయం మనం చూసాం. ఇది గొప్ప వైరల్ అయిపోయింది. దీనివల్ల క్రైస్తవ సమాజం అంతా కూడా ఒక నిరుత్సాహమైన స్థితిలో ఉన్నారు. షెడ్యూల్ క్యాస్ట్ నుంచి ముఖ్యంగా కన్వర్ట్ అయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో, ఇలాగే తెలుగు రెండు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ మందే ఉన్నారు. అయితే ఈ జడ్జిమెంటు వీళ్ళు ఇచ్చినప్పుడు కులము ఎలా పోతుంది అనేది మరి గౌరవ న్యాయమూర్తులు వారు థింక్ చేయలేదు, వారు ఆలోచన చేయలేదు. పోనీ దీనికి సంబంధించి ఏమైనా ఇంతకుముందు జడ్జిమెంట్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా వాళ్ళు ఆలోచన చేయలేదు. లేక కౌన్సిల్స్ ఎవరైతే ఉన్నారో ఇరుపక్షాలు వాదించే గవర్నమెంట్ వైపు నుంచి, అలాగే ఆనంద్ గారి వైపు నుంచి ఆర్గ్యుమెంట్ చేసే లాయర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా జడ్జిమెంట్స్, ఇవ్వాల్సిన జడ్జిమెంట్స్ అక్కడ ఇవ్వలేదు. కారణంగా ఏమైందంటే జడ్జిమెంట్ వన్ సైడెడ్ అయిపోయినట్టుగా అయిపోయింది. అంటే ఆనంద్ పాస్టర్ గారు ఆయన తరపున వాదించిన లాయర్లు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురాలి. జడ్జిమెంట్ ఒకటి ఉంది, బ్రహ్మాండమైన జడ్జిమెంట్ అనేది, వారు దాన్ని మర్చిపోయారు, వారు చూపించలేదు. 1985లోనే జస్టిస్ పిఎన్ భగవతి గారు అప్పుడు చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టుకు ఉన్నారు. ఆయనతో పాటు ఇద్దరు కూడిన ధర్మాసనం లార్జర్ బెంచ్, దీనికంటే పెద్దది. ఇప్పుడు ఈ ఆనంద్ గారి కేసులో ఇచ్చిన ఇద్దరు జడ్జీల కంటే అది పెద్ద బెంచ్, ముగ్గురు ఉన్న బెంచ్. సో కాబట్టి వాళ్ళు ఒక గొప్ప బ్రహ్మాండమైన జడ్జిమెంటు ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో ఏంటంటే ఇది తమిళనాడుకు సంబంధించిన ఆయన మరి కాపులర్గా ఉన్నాడు, అంటే చెప్పులు కుట్టుకునే ఆయనగా ఉన్నాడు అక్కడ. ఆయన పేరు సూసాయ్. ఈ సూసాయ్ అని ఆయన కోర్టులో కేసు వేసిన కారణం చేత 1985లోనే ఒక జడ్జిమెంట్, గొప్ప జడ్జిమెంట్, ముగ్గురు జడ్జిలతో కూడిన మరి ఒక బ్రహ్మాండమైన ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డరు ఏం చెప్తుందంటే రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ డినైడ్ బెనిఫిట్స్, అంటే కేసు నోట్, ఇది జస్ట్ నోట్ చదువుతూ ఉన్నాను. మొదట కాన్స్టిట్యూషనల్ డిస్క్రిమినేషన్. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ డినైడ్ బెనిఫిట్స్ ఆఫ్ వెల్ఫేర్ అసిస్టెన్స్ ఆఫ్ పిటిషనర్ ఆన్ గ్రౌండ్ దట్ పర్సన్స్ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్ అండ్ converted to Christianity were not eligible for assistance. Hence, this petition, whether Hindu belonging to scheduled caste retains his caste on conversion to Christianity, held Christian members must be shown that they suffer from comparable depth of social and economic disabilities and cultural and educational backwardness and similar levels of degradation with Christian community necessitating intervention by state. However, it was not sufficient to show that same caste continues after conversion. Moreover, it was necessary to establish that disabilities and handicaps suffered from such caste membership in social order of its origin. ఇక్కడ మనము గమనిస్తే కన్వర్ట్ అయినంత మాత్రం చేత కులము పోదు అని చెప్తూనే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే అది ప్రూవ్ చేసుకోవాలి. అంతకుముందు షెడ్యూల్ కాస్ట్లో ఉన్నప్పుడు ఏదైతే అసమానతలు, అవమానాలు, లేక అన్టచబిలిటీ, అటువంటి ఈ సామాజిక పరమైన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, పీడిస్తూ ఉన్నాయో,
అవన్నీ క్రైస్తవత్వంలోకి వెళ్ళినా కూడా అవే పీడిస్తున్నాయి అని చెప్పినప్పుడు కులము పోదు అనేది చాలా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఇది జడ్జిమెంట్లో మనం 7వ పారాగ్రాఫ్లో మనం చూస్తే కేసు నంబర్ చెప్తాను. రిట్ పిటిషన్ నంబర్ 9596 ఆఫ్ 1983 అండ్ 1017 ఆఫ్ 1984. 2 రిట్ పిటిషన్లు ఇవి. డిసైడ్ చేసింది 30/9/1985, 39/1985 డిసైడ్ చేశారు. పార్టీ ఎవరంటే సూసాయ్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్. ఇది కేసు వివరాలు. ఇప్పుడు 7వ పారాగ్రాఫ్లో ఏం చెప్తుంది అనేది మనం చూస్తే మీరు గమనించండి. నేను తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా మరి ఏఐ ద్వారా తీసుకున్నాను. ఇది చూస్తే మన ముందున్న ప్రధాన ప్రశ్న అంటే ఇది జడ్జి వాళ్ళు జడ్జిమెంట్లు రాస్తూ ఉన్నప్పుడు రాసిన పారాగ్రాఫ్ 7వ పారాగ్రాఫ్. మన ముందున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక హిందువు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా తన కులాన్ని కొనసాగిస్తాడా అనే విషయం. ఈ అంశంపై ఈ న్యాయస్థానం మరియు హైకోర్టులు ఇచ్చిన తీర్పులు ఇరువైపులా ప్రస్తావించబడ్డాయి. అలాగే పాఠ్యపుస్తకాలు, వ్యాఖ్యానాలు మరియు కమిషన్ నివేదికలపై కూడా మా దృష్టి ఆకర్షింపబడింది. వాటిలో కొన్ని పీడిత వర్గాలు మరియు కులాలు కేవలం హిందువులు మరియు సిక్కుల్లో మాత్రమే కాకుండా ముస్లింలు మరియు క్రైస్తవుల్లో కూడా కనిపిస్తాయని సూచిస్తున్నాయి. ఈ కేసులో ఆ ప్రశ్నను పరిశీలించడం అవసరం లేదని మాకు అనిపిస్తోంది. అలాగే ఆది ద్రావిడ కులానికి చెందిన ఒక హిందువు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఆ కులానికి సభ్యుడిగానే కొనసాగుతాడా అనే విషయాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు. ఈ కేసు పరంగా ఇది గమనించాలి. ఇంకా ఒక మతం నుండి మరొక మతానికి మారినప్పుడు కులం కొనసాగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. మళ్ళీ చదువుతాను. ఈ కేసు పరంగా ఒక మతం నుండి మరొక మతానికి మారినప్పుడు కులము కొనసాగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. అసలు ప్రశ్న ఏమిటంటే మన ముందున్న విషయాల ఆధారంగా హిందూ మరియు సిక్కు మతాలకు చెందిన సభ్యులకు మాత్రమే పరిమితం చేసిన 1950 రాజ్యాంగ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్లోని పారా 3 క్రైస్తవ మతానికి చెందిన వారిపై వివక్ష చూపుతుందా అనేది ఇక్కడ వీళ్ళు కోట్ చేసిన విషయం 7వ పారాగ్రాఫ్లో. 9వ పారాగ్రాఫ్లో ఇంకొక మాట చూద్దాం. రాజ్యాంగం షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ 1950లోని పారా 3 క్రైస్తవ సమాజానికి చెందిన వ్యక్తులపై వివక్ష చూపుతుందని నిరూపించాలంటే వారు కూడా సమానమైన సామాజిక ఆర్థిక ఇబ్బందులు, సాంస్కృతిక మరియు విద్యా వెనుకబాటుతనం, అలాగే సమాన స్థాయి అవమానకర పరిస్థితులను అనుభవిస్తున్నారని చూపించాలి. అలాగే ఈ పరిస్థితులు రాష్ట్ర జోక్యాన్ని అవసరం చేసేంత తీవ్రంగా ఉండాలి. మత మార్పిడి తర్వాత కూడా అదే కులం కొనసాగుతుందని చూపించడం మాత్రమే సరిపోదు, కానీ హిందూ మతంలో ఉన్నప్పుడు ఎదురైన కుల సంబంధిత ఇబ్బందులు కొత్త సమాజంలో కూడా అదే తీవ్రతతో కొనసాగిస్తున్నాయని కూడా నిరూపించాలి. ఇక్కడ క్లియర్ కట్గా వాళ్ళ కులం పాదు అని 3 జడ్జీలతో కూడిన ధర్మాసనం చెప్పింది 1985లోనే. ఈ కేసులో మరి ఆనంద్ గారి కేసులో ఆ విషయాన్ని ప్రస్తావించాల. ఈ 85 ఈ జడ్జిమెంటు వాళ్ళు ప్రస్తావించాల. 3 బెంచ్ అది. ఈ ఆనంద్ గారికి సంబంధించి 2 బెంచ్. దీనిలో ఏం చెప్తారు ఉన్నారంటే మారినంత మాత్రం చేత వెనక్కి రమ్మని కానీ వెనక్కి వచ్చి చేయటం అనేది కానీ లేదు, కానీ చెప్పటం లేదు. కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే నువ్వు ఒకసారి హిందూ సమాజంలో నుంచి లేక ఎస్సీలో నుంచి క్రైస్తవత్వం తీసుకుంటే, నువ్వు మతం మార్చుకుంటే లేక మతంలోకి వెళ్ళిపోతే ఆ వెళ్ళిపోయిన మతంలో కూడా నీకు ఈ మతంలో ఉన్న ఏదైతే ఈ అన్టచబిలిటీ ఉందో, ఏదైతే ఈ అంటరానితనం ఉందో, లేక ఏదైతే దూరంగా పెట్టే విషయాలు ఉన్నాయో, లేక ఈ సాంఘికంగా బహిష్కరించే విషయాలు ఉన్నాయో, లేకపోతే నీ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందో, ఈ విషయాలన్నీ కూడా దానిలో కూడా కొనసాగుతూ ఉంటే కనుక అది నువ్వు ప్రూవ్ చేయగలిగితే నీ కులం ఎక్కడికి పోదు, నీ కులం అక్కడే ఉంటుంది, నీతోనే ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏమన్నమాట, ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు విలేజ్ల్లో మనం గమనిస్తే ఒక వ్యక్తి షెడ్యూల్ కాస్ట్లో ఉంటాడు, ఒక పాలెంలో ఊరికి వెలుపల ఉండే మాలపల్లి కానీ లేక మాదిగిపల్లి కానీ వాటిల్లో, లేక మాలపేట, మాదిగిపేట వాటిల్లో వాళ్ళు ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళు క్రైస్తవులుగా కన్వర్ట్ అవుతారు. వాళ్ళలో కొంతమంది కన్వర్ట్ కారు, అంటే క్రైస్తవత్వంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు క్రైస్తవులుగా జీవిస్తుంటారే తప్ప ఈ పేటలో నుంచి వారి ఇల్లు వేరే చోటకి వెళ్ళిపోవటం, లేక క్రైస్తవులకు ఒక ప్రత్యేకంగా ఒక కాలనీ ఏర్పాటు చేయటం అనేది క్రైస్తవత్వంలో ఎక్కడ కూడా క్రైస్తవ చర్చిలు ఎవరు కూడా ఏర్పాటు చేయరు. వాళ్ళు ఉండే పరిస్థితులు అక్కడే ఉంటాయి.
వాళ్ళు అదే పేటలో ఉంటారు, అదే ఊరికి దూరంగా ఉంటారు, అక్కడే వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి అంటే మారలా. అదే మరి జస్టిస్ పిఎన్ భగవతి గారు ఆ దినాల్లో 1985లోనే వారు దీన్ని గమనించి వారు ముగ్గురు ధర్మాసనం ఏం చెప్పారంటే, కులం మారే విషయం కాదు, కానీ ఆ కులంతో మేము ఏకీభవిస్తున్నాం, కులం మారదు అని ఏకీభవిస్తున్నాం అని చాలా క్లియర్గా చెప్పారు. మేము ఇంతకుముందు చదువుకున్నాం ఈ మాట. దీనిలో ఈ కేసులో ఆ ప్రశ్నను పరిశీలించడం అవసరం లేదని మాకు అనిపిస్తుంది. అలాగే అది ద్రావిడ కులానికి చెందిన ఒక హిందువు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఆ కులానికి సభ్యుడుగానే కొనసాగుతాడనే విషయాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా నిర్ణయించాల్సిన పని లేదు, దాంట్లోనే ఉంటాడు. అయితే ఇంకా క్లియర్గా ఏం చెప్తున్నారు, ఈ కేసు పరంగా ఒక మతం నుండి మరొక మతానికి మారినప్పుడు కులం కొనసాగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. అంటే కులం కంటిన్యూ అవుతుంది వాళ్ళతో పాటే. మరి మనం ఆనంద్ గారి కేసు విషయంలో ఏం చూసాం, ఇక్కడ ఏం కాస్ట్ లేదని చెప్తున్నాడు. ఇక ఏం చెప్తున్నాడు, therefore we are of the view that the High Court was right in holding that the appellant has ceased to be a member of the scheduled caste on his ఈ 61వ పారాగ్రాఫ్లో ఆనంద్ గారి జడ్జిమెంట్లో, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇది ఉంది. therefore we are of the view that the High Court was right in holding that the appellant has ceased to be a member of scheduled caste on his conversion to Christianity. Accordingly, the appellant cannot be a person of aggrieved under the SC/ST Act. ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే, ఆ కులములో ఈయన ఇక సాగటానికి వీలు లేదు అంటున్నాడు. కులము పాదు అని వీరికంటే ముగ్గురు జడ్జీలు వీరికంటే ముందుగా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఇద్దరు ఇచ్చిన జడ్జిమెంట్ చెల్లుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆనంద్ గారికి సంబంధించిన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంటు మొన్న జనవరిలో వచ్చింది. ఆ జడ్జిమెంట్ చెల్లదు అనేది చాలా క్లియర్ కట్గా. ఇది ఎప్పుడు వచ్చింది, మార్చి 24, 2026 వచ్చింది. ఈ జడ్జిమెంటు చెల్లదు. ఈ జడ్జిమెంట్ ఎందుకు చెల్లదు అంటే, దీనికంటే ముందు ముగ్గురు జడ్జీలతో ఉన్న జడ్జిమెంటు వచ్చింది కాబట్టి. జస్టిస్ పిఎన్ భగవతి గారి ఆధ్వర్యంలో ఆ జడ్జిమెంట్ ఇచ్చారు. ఆయన అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. ఆ జడ్జిమెంట్లో చాలా క్లియర్గా రాశారు, కులము పోదు అని మేము భావిస్తూ ఉన్నాము అనేది వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అయితే వీళ్ళు చేయాల్సింది ఏంటట, వాళ్ళు వెళ్తే కూడా ఆ కులంలో మార్పు లేదు. ఎందుకు మార్పు ఉంటుంది నేను చెప్తా, ఎందుకు మార్పు లేదో నేను చెప్తా. ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక షెడ్యూల్ కాస్ట్ వ్యక్తి, మాల వ్యక్తి కానీ, మాది వ్యక్తి కానీ, లేకపోతే ఇంకా షెడ్యూల్ కాస్ట్లో ఉన్న 56 కులాల్లో ఏ వ్యక్తి అయినా సరే క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు ఒక చర్చిలోకి వెళ్తాడు. ఆ చర్చిలో ఆయన భక్తి భావాలు ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వారి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, వారి వివాహ సమయం వస్తుంది. వచ్చినప్పుడు ఈయన ఆ చర్చిలో ఒకవేళ పొరపాటున వేరే కాస్ట్ వాళ్ళు కనుక ఉంటే, అంటే వేరే కమ్యూనిటీ చర్చిలో, ఇప్పుడు బైబిల్ ప్రకారము ఈ జడ్జిమెంట్ ఏం చెబుతుంది, ఇది గ్రీసు దేశస్తుడు లేదు, యూదుడు లేదు, లేక స్త్రీని లేదు, పురుషుడని లేదు, అందరూ సమానమని న్యూ టెస్టిమెంట్లో ఉన్నది దీనిలో కోట్ చేశారు. ఎవరు మొన్న ఇచ్చిన జడ్జిమెంట్లో. అంటే ఏమన్నమాట, కులాలు ఏమీ లేవు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే మరలా వారి కులంలో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు వెతుక్కోవాలే తప్ప మరి ఇంకా వేరే వాళ్ళని చేసుకోవడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే రెడ్డి కనుక కన్వర్ట్ అయితే రెడ్డి వాళ్ళనే చేసుకుంటాడు, కమ్మ కనుక కన్వర్ట్ అయితే కమ్మ వాళ్ళనే చేసుకుంటాడు, లేక నాయుడు కనుక లేకపోతే కాపు కనుక కన్వర్ట్ అయితే కాపులనే చేసుకుంటారు. అలాగే షెడ్యూల్ కాస్ట్లో మాది దగ్గర ఉన్నారంటే వాళ్ళ కమ్యూనిటీల్లో వాళ్ళ పిల్లలనే చేసుకుంటారు తప్ప వీళ్ళు క్రైస్తవులు కదా అని కొత్తగా చేసుకోవడం ఎక్కడ కూడా మీరు చూడరు. 100కి 1 కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కులము లేదు అనేది ఎక్కడ, కులము లేకుండా అసలు మారిపోయారు. అంతా క్రైస్తవులు పోగానే మొత్తం వాళ్ళు అసలు ఏకమైపోయారు, అంత క్రైస్తవులు అంతా ఒకటేరు. ఎక్కడుందండి ఇది? ఏం జరుగుతుంది మీ అందరికీ తెలియదా? అందరికీ తెలుసు ఈ విషయం. అదే జడ్జీలు ఆ రోజుల్లోనే 85లోనే దాన్ని గమనించారు. ఇంకొక విషయం చెప్పాలంటే, క్రైస్తవులకి రెడ్డులకు ఒక చర్చి, కమ్మాస్కి ఒక చర్చి, లేకపోతే కాపులకి ఇంకొక చర్చి, ఎస్సీలకి ఇంకొక చర్చి, వీళ్ళ చర్చికి వాళ్ళు రారు, వాళ్ళ చర్చికి వీళ్ళు రారు. అంటే మరి బైబిల్ ప్రకారం ఉంటున్నారా? ఎవరు ఉండలేదు. మరి రాజ్యాంగ ప్రకారం ఉంటున్నారు. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది, అన్టచబిలిటీ మీద మనం ఎవరైనా కనుక అన్టచబిలిటీని కనుక ఎంకరేజ్ చేస్తే కేసు పెట్టవచ్చు అని చెబుతుంది. అన్టచబిలిటీ ఎక్కడ పోయింది? పోలా. అంటే రాజ్యాంగంలో ఉన్నంత మాత్రం చేత అది పోద్దా? పోదు. అలాగే బైబిల్లో ఉన్నంత మాత్రం చేత అది పోద్దా? పోదు. కాబట్టి దేనిలోకి పోయినా ఎవరు ఏ కులంలో పుడతారో ఆ రక్తం, ఆ బ్లడ్, వాళ్ళ బంధువులంతా వాళ్ళు దాంట్లోనే ఉంటారు. వాడు ఒక ఇంట్లో వాడు మారుతాడు, వాళ్ళ మామ మారడు, వాళ్ళ అత్తగారు మారరు, లేదా వాళ్ళ తమ్ముడు మారరు. కనుక మొత్తం రిలేషన్ అంతా కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడ పోతుంది ఈ కులం? కాబట్టి ఎక్కడో పోదు. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే లేటెస్ట్గా ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దీని మీద కనుక రివ్యూ చేస్తే డెఫినెట్గా జడ్జెస్
మరి ఆ పాత జడ్జిమెంట్ కనుక మనం చూపిస్తే ఇది 85లో ఉన్న జస్టిస్ భగవతి గారు ఆధ్వర్యంలో ఇచ్చిన జడ్జిమెంట్, ముగ్గురు జడ్జిమెంట్ కనుక మనం ఇది చూపించగలిగితే సుప్రీంకోర్టులో డెఫినెట్గా రివ్యూ పిటిషన్ వేయాలి. దీని మీద అప్పీల్ ఉండదు, రివ్యూ చేయటమే. డెఫినెట్గా ఈ జడ్జిమెంట్ మారిపోతుంది. క్రైస్తవ సమాజం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. దళితులు మారినంత మాత్రం చేత, క్రైస్తవత్వంలోకి మారినంత మాత్రం చేత వాళ్ళ కులము పోదు అనేది ఇక్కడ నిరూపించబడింది ఈ జడ్జిమెంట్లో. కాబట్టి ఈ జడ్జిమెంటే ఫైనల్, ఈ జడ్జిమెంట్ కాదు, రీసెంట్గా వచ్చిన జడ్జిమెంట్ కాదు అనేది నేను ఈ యొక్క మీ అందరి సమక్షంలో నేను చెప్పదలుచుకున్నా. కాబట్టి ఎవరైనా దీని మీద మరి వాళ్ళ అభిప్రాయాలు ఉంటే, కామెంట్స్ ఉంటే తెలియజేయండి. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇది తప్ప ఇంకా వేరే అవకాశం లేదు. ఆ జడ్జిమెంట్ చెల్లదు. ఆ జడ్జిమెంట్ మీద మరలా అప్పీల్గా రివ్యూ చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతారు అనేది నేను ఈ జడ్జిమెంట్ని బట్టి చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ విషయం కనుక మీకు నచ్చితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు. తప్పకుండా మీ కామెంట్ రాయండి, మీకు నేను జవాబు తప్పకుండా ఇస్తాను. కనుక ఈ విషయం గమనించాలని కోరుతూ ఉన్నాను. మీ అందరికీ నమస్కారం.